హలో ఫ్రెండ్స్, లాస్ట్ సెక్షన్లో వచ్చేసి మనకు డీసీ మోటార్ ఇంటర్ఫేసింగ్ విత్ ఆర్డినో కోడ్ చూసాము. అక్కడ మనకు డీసీ మోటార్ వచ్చేసి బోత్ క్లాక్ వైజ్ తిరిగింది, యాంటీ క్లాక్ వైజ్ అనేది తిరిగింది. ఇవాల్టి సెక్షన్లో మనం ఏం చేస్తామంటే మనం 2 మోటార్స్ను ఆర్డినోకి కనెక్ట్ చేద్దాం విత్ హెల్ప్ ఆఫ్ L29 3D డ్రైవర్ ఐసి. ఓకే, అంటే ఆర్డినో L29 3D 2 DC మోటార్స్. ఓకే, ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పార్ట్లో 2 మోటార్స్ క్లాక్ వైజ్ తిరిగేలా ఒకసారి కోడ్ రాద్దాం. రెండవది ఏంటంటే 2 మోటార్స్ యాంటీ క్లాక్ వైజ్. థర్డ్ కేసులో వచ్చేసి మోటార్ 1 వచ్చేసి క్లాక్ వైజ్, మోటార్ 2 యాంటీ క్లాక్ వైజ్. ఫోర్త్ కేసెస్లో వచ్చేసి మోటార్ 1 వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్, మోటార్ 2 వచ్చేసి క్లాక్ వైజ్. దీనికి కోడ్ అనేది రాద్దాం. ఓకే, దానికోసం అని సర్క్యూట్ డిజైన్ చేస్తున్నాను. సో సర్క్యూట్ కొరకు ఆర్డినో నానో బోర్డును సెలెక్ట్ చేసుకున్నాను. 2 మోటార్స్ తీసుకుంటున్నాను. అలానే L29 3D AC. ఓకే, కనెక్షన్ అనేది ఇచ్చేస్తున్నాను. మనకి ఇక్కడ 2 మోటార్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎనేబుల్ పిన్స్ అనేది యాక్టివ్ కావాలి. ఈ 2 VCCకి VCC సప్లై ఇస్తున్నాను. గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. మనకు 2 ఎనేబుల్ పిన్స్ యాక్టివ్ కావడం కోసం ఈ 2 ఎనేబుల్ పిన్స్కు VCC సప్లై అనేది ఇవ్వాలి. ఓకే, పవర్ ఇక్కడ కూడా పవర్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఇవ్వాలి. టూ మోటార్స్ కాబట్టి 12th పిన్ వచ్చేసి ఇన్పుట్ 1, 11th వచ్చేసి ఇన్పుట్ 2, 8th వచ్చేసి ఇన్పుట్ 3, 7th వచ్చేసి ఇన్పుట్ 4. ఇప్పుడు DC మోటార్ కనెక్ట్ చేద్దాం. ఇది మోటార్ 1, ఇది వచ్చేసి మోటార్ 2. ఓకే, ఇప్పుడు అవుట్ 1 వచ్చేసి ఇండైరెక్ట్గా 12th, అవుట్ 2 వచ్చేసి 11th, అవుట్ 3 వచ్చేసి 8th, అవుట్ 4 వచ్చేసి 7th. సో మోటార్ 1 యొక్క పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి 12th, మోటార్ 1 నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి 11th కనెక్ట్ అవుతుంది. మోటార్ 2 పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి 8th, మోటార్ 2 నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి 7th కనెక్ట్ అయింది. ముందు వీటిని డిక్లేర్ చేద్దాం.
as defined. PT1 అంటే పాజిటివ్ టర్మినల్ ఆఫ్ మోటార్ 1 దేని కనెక్ట్ అయింది 12th. ఓకే as defined. NT1 నెగిటివ్ టర్మినల్ ఆఫ్ మోటార్ 1 దేని కనెక్ట్ అయింది 11th పిన్ కు. as defined. PT2 పాజిటివ్ టర్మినల్ ఆఫ్ మోటార్ 2 దేని కనెక్ట్ అయింది 8th పిన్ కు. అలానే నెగటివ్ టర్మినల్ ఆఫ్ మోటార్ 2 దేని కనెక్ట్ అయింది 7th పిన్ కు కనెక్ట్ అయింది. ఇప్పుడు మనకి మోటార్ టర్మినల్స్ వచ్చేసి అవుట్పుట్ డివైజెస్ కాబట్టి సింపుల్గా ఈ 4 టర్మినల్స్ని అవుట్పుట్ పిన్స్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. అది ఎలా అంటే విత్ హెల్ప్ ఆఫ్ పిన్ మోడ్ ఫంక్షన్. ఫస్ట్ వాయిడ్ సెటప్ ఫంక్షన్ రాస్తున్నాను. ఈ వాయిడ్ సెటప్ ఫంక్షన్లో పిన్ మోడ్ ఫంక్షన్ ద్వారా ఈ 4 టర్మినల్స్ని అవుట్పుట్ టర్మినల్స్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. పిన్ మోడ్ PT1 వచ్చేసి అవుట్పుట్, ఓకే PT1, NT1, PT2, NT2. ఓకే వైడ్ లూప్ వైడ్ లూప్లో వచ్చేసి ఫస్ట్ కేసులో ఏం చేయాలని చెప్పాను, 2 మోటార్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలని చెప్తున్నాను. 2 మోటార్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగాలంటే ఏం చేయాలంటే సింపుల్గా PT1 వచ్చేసి హై లాజిక్ ఇవ్వాలి, NT1 వచ్చేసి లో లాజిక్ ఇవ్వాలి. ఇక్కడ PT2 వచ్చేసి హై లాజిక్ ఇవ్వాలి, NT2 వచ్చేసి లో లాజిక్ ఇస్తే మనకు 2 మోటార్స్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఓకే సింపుల్గా డిజిటల్ రైట్ PT1 కామా I NT1 కామా లో అంటే మోటార్ 1 అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. అలానే మోటార్ 2 కూడా సింపుల్గా PT2 I NT2 లో. ఓకే ఇప్పుడు ఈ కోడ్ను కంపైల్ చేద్దాం. టూల్స్లో ఆర్డినో నానో బోర్డు సెలెక్ట్ చేసుకున్నాను, కోడ్ కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జాఫైల్ ఫోల్డర్ లింక్ను కాపీ చేసి మన ఆర్డినో నానో బోర్డులో పేస్ట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు మన ఆర్డినో ప్రోటీస్ సాఫ్ట్వేర్ని ప్లే చేస్తున్నాను. 2 మోటార్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. ఓకే 2 మోటార్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఈ పార్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటిది 2 మోటార్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సింపుల్గా PT1 వచ్చేసి లో, NT1 వచ్చేసి హై, PT2 వచ్చేసి లో,
NT2 వచ్చేసి హై చేస్తే మనకు రివర్స్ కనెక్షన్ అవుతుంది. రివర్స్ కనెక్షన్ కావడం వలన మోటార్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఈ కోడ్ని ఫస్ట్ కంపైల్ చేస్తున్నాను. ఓకే, వన్స్ అగైన్ సిస్టాన్ని స్టాప్ చేసి ప్లే చేస్తున్నాను. 2 మోటార్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, మోటార్ 1 క్లాక్ వైజ్ డైరెక్షన్, మోటార్ 2 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, సింపుల్గా మోటార్ 1 క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి PT1 హై, NT1 వచ్చేసి లో. ఈ కోడ్ని కంపైల్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చెక్ చేస్తున్నాను. మోటార్ 1 వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్, మోటార్ 2 వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, మోటార్ 1 వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి, మోటార్ 2 వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. సో సింపుల్గా కోడ్ వచ్చేసి లో హై అంటే మోటార్ 1 వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, PT2 వచ్చేసి హై చేస్తున్నాను, NT2 వచ్చేసి లో చేస్తున్నాను. అంటే మోటార్ 2 వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్, మోటార్ 1 వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఈ కోడ్ కంపైల్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మన సిస్టాన్ని స్టార్ట్ చేస్తున్నాను. చూసారా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మోటార్ 1 తిరుగుతుంది, మోటార్ 2 వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం మోటార్స్ అనేది డిఫరెంట్ టైంలో డిఫరెంట్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండొచ్చు. ఇటువంటి టైప్ కోడ్స్ వచ్చేసి మనకు రోబోటిక్స్ అప్లికేషన్లో వాడుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్, please subscribe my channel Anu Technologies.